హలో మామ, ఏంట్రా మిట్ట మధ్యాహ్నం ఏడికి వెళ్తున్నాను అని చెప్పేసి అనుకోవచ్చు. సో నేనైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాను. అది కూడా హోటల్లో కాదు, చాలా తక్కువ ప్రైస్కే అమ్మ క్యాంటీన్లో. ఏంటి నమ్మట్లేదా? అవును మామ, మన కర్నూలులో వచ్చేసి అన్నా క్యాంటీన్ కాదు, అమ్మ క్యాంటీన్ అని చెప్పేసి ఉంటుంది. చాలా తక్కువ బడ్జెటే, 10 రూపాయలు 30 రూపాయలు మాత్రమే. నిజంగా మామ, మీకు వెళ్ళి చూపిస్తాను. సో అడ్రస్ చెప్తా, గుర్తుపెట్టుకో. మనకు వచ్చేసి రైట్ సైడ్లో వాల్మార్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ట్రెండ్స్ ఉంటుంది. సో ఇప్పుడు వాల్మార్ట్ ప్లేస్లో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అని చెప్పేసి ఉంది. ఈ రెండింటికి మధ్యన ఒక వే అవుతుంది కదా, దారి. ఈ రూట్లో మనమైతే స్ట్రైట్గా ముందుకు వచ్చేయాలి. ఎక్కడ టర్నింగ్ తీసుకోవద్దు, స్ట్రైట్గా ముందుకు వచ్చేస్తే ఫస్ట్ లెఫ్ట్ టర్నింగ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసాయి అనమాట. సో కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మ క్యాంటీన్ అయితే బోర్డు అయితే ఉండదు, వేరే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మసాలా టీ అని చెప్పేసి ఇదైతే బోర్డు ఉంది కదా, ఇదనమాట. సో ఎగ్జాక్ట్గా మన జఫా కేఫ్ సెంటర్ పక్కనే ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ పక్కనే ఈ మసాలా టీ అని చెప్పేసి షాప్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అనమాట అమ్మ క్యాంటీన్. సో దీనిలో ప్రైజెస్ కూడా అక్కడ చూసుకోవచ్చు మీరు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే వాళ్ళైతే షాప్ అయితే ఓపెన్ చేయలేదు. సో వాళ్ళకైతే నెంబర్కి కాల్ చేశాను. సో మేము వస్తున్నాం బాబు, వెయిట్ చేయని అన్నారు. సో అప్పటికే టైం 1:30 అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, ఏంటి ఎవరు లేరేమో, సో తక్కువగా ఉన్నదేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది, అండ్ పక్కనే డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు. సో నేనైతే వాళ్ళైతే వస్తుందని చెప్పినందుకు వెయిట్ చేస్తున్నాను. సో కాల్ చేసి మీరైతే ఉండండి, వాళ్ళైతే వస్తారు కన్ఫామ్గా డైలీ, ఓకేనా. నేనైతే చాలాసేపు వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సో 1:30 అవుతుంది, అప్పుడైతే వాళ్ళైతే వచ్చారు. అండ్ మెల్లిమెల్లిగా పబ్లిక్ కూడా చాలామంది వస్తున్నారు. స్టూడెంట్స్, పక్కనే పనిచేసుకునే వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు, ఇలా చాలామంది అయితే వస్తున్నారు గైస్. నేనైతే నమ్మలేదు అసలు నిజంగా ఇంతమంది క్రౌడ్ వస్తారని. రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. సో అప్పుడే వాళ్ళైతే ఆటోలో వచ్చారనమాట. ఇలా ఫుడ్ తీసుకుని వచ్చారు, ఇలా ప్లేట్స్ తీసుకుని వచ్చారు. అండ్ వీళ్ళ దగ్గర మనం ఫుడ్ తినడానికి వీళ్ళ దగ్గరనే ప్లేట్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్లేట్స్ అయిపోతే వాళ్ళైతే పేపర్ ప్లేట్స్ ఇస్తారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇదైతే గుర్తు చేసుకున్నప్పుడైతే స్కూల్లో గుర్తొచ్చింది. స్కూల్లో మేము ఇలానే ప్లేట్లు తీసుకొని లైన్లో ఉండి ఫుడ్ పెట్టించుకునే వాళ్ళము. సో నాకైతే అదే గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు క్రౌడ్ అయితే చాలామంది క్రౌడ్ వచ్చారు. అండ్ ఈ ముగ్గురు లేడీస్ అనమాట దీని అయితే రన్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర వచ్చేసి వైట్ రైస్, లెమన్ రైస్, కర్డ్ రైస్ ఉంటుంది. సో ఇవి ప్రతి ఒక్క కాస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ అనమాట. చపాతీ కూడా ఉంటుంది. సో చపాతీ వచ్చేసి మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కర్రీ ఉంటుంది. సో లెమన్ రైస్కి అయితే చట్నీ ఇస్తారు, చపాతీకి అయితే కర్రీ ఇస్తారు. సో వైట్ రైస్కి అయితే ఈ 3 కలిపి ఇస్తారు. వైట్ రైస్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, ఈ లెమన్ రైస్ కాస్ట్ 20 రూపీస్ అనమాట. సో పబ్లిక్ చూసుకోవచ్చు, చాలామంది పబ్లిక్ అయితే వస్తున్నారు. అండ్ ఇక్కడ చాలామంది ఉన్న వాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మనీ లేని వాళ్ళు వచ్చి తింటే పర్లేదు, కానీ ఉన్న వాళ్ళు కూడా తిని దీని అయితే స్పాయిల్ చేయకండి. అండ్ చాలామంది తినేసి వెళ్ళిపోతుందంటే డబ్బులు ఇవ్వకుండా, సిగ్గుండాలి ఇంత తక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా లేకపోతే. అండ్ వీళ్ళు వచ్చేసి కర్డ్ రైస్కి చట్నీ అయితే ఇస్తున్నారు కాంబినేషన్గా. అండ్ లాస్ట్లో అయితే నేనైతే ప్లేట్ క్లీన్ చేసి అక్కడైతే పెట్టేసాను. చాలామంది ప్లేట్లు తినేసిన తర్వాత అలా పడేసి వెళ్ళిపోతున్నారు. అలా చేయకుండా క్లీన్ చేసి ఇవ్వండి. అండ్ వీళ్ళు వచ్చేసి క్యాటరింగ్ సర్వీస్ కూడా చేస్తారంట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మన ఇంట్లో వండుకున్నట్టే ఉందన్నమాట, సేమ్ టేస్ట్. సో ఒకసారి క్యాటరింగ్ కూడా వీళ్ళకి ఛాన్స్ చూడండి, ఓకే. సో నెక్స్ట్ టైం వెళ్తే విజిట్ చేయండి ఈ ప్లేస్ని.